చేసుకుందాం, వారి త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. ఈ తెలంగాణ నేల విముక్తి కోసం తమ సర్వస్వం దారిపోసి ప్రాణాలు అర్పించిన ఓ అమరవీరులారా, మీరు కన్న కలలు స్వప్నం నిజమైనటువంటి వేళ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, వచ్చిన రాష్ట్రంలో పేదవాళ్ల బతుకులు, బడుగుల బతుకులు, ఏ ప్రజలకు అన్యాయం జరిగిందో, ఏ బడుగులకు అన్యాయం జరిగిందో ఆ పేదల యొక్క ఎజెండాను అమలు చేసేటువంటి క్రమేపీ ఇవాళ మనం ముందు వరుసలోకి నిలబడ్డామని చెప్పి సగర్వంగా చెప్తూ, ఏ ఉద్యమకారులైనా, ఉద్యమ కళాకారులైనా, కవులైనా త్యాగాలు చేసిన బిడ్డలను గుర్తించి వారికి సరైనటువంటి న్యాయం జరిగేటువంటి ఒక ఎజెండాగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మన పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం సార్ నేతృత్వంలో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక శుభ సూచకం అనేటువంటి విషయాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి ప్రక్రియ ఒకటి జరుగుతుందా జరగదా, ఇప్పటికీ కాలం గడుస్తా ఉంది కదా అనేటువంటి ఒక బాధ, భయాందోళన మనుషులలో, చాలా మంది మనుషుల్లో ఉన్నది. వీలైనా కనీసం పట్టించుకోరా, అసలు మా సమస్య ఒకటి మాట్లాడడానికి ఒక అవకాశం దొరకదా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఒక కమిటీని నియమించి ఉద్యమ కళాకారులను, కవులను, గాయకులను, ఉద్యమకారులను గుర్తించండి అనేటువంటి ఒక కమిటీని వేయడం, దీని ద్వారా ఒక ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పి మేము ఆశిస్తూ, ఇప్పుడు పల్లె నరసింహన్న, మన గోదావరి సీనన్న, కిరణ్ వీళ్ళందరూ ఉన్నారు. అమరుల మీద ఒక పాటను పాడి